ఎక్కడా కటౌట్తో గెలిచిపోయే దాఖలాలు లేవండి. ఏ రాష్ట్రంలో అయినా కూడా కటౌట్తో పాటు కమిట్మెంట్ ఉండాలి, కంటెంట్ ఉండాలి. సో విజయ్కి కంటెంట్, కమిట్మెంట్, కటౌట్ మూడు ఉన్నాయి. మీకు కటౌట్ మాత్రమే ఉంది తప్ప ఎక్కడా కూడా కంటెంట్, కమిట్మెంట్ లేదు. కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఎక్కడా కూడా ఆశీర్వదించలేదు. ఎందుకంటే ఈరోజు పార్టీలు పెట్టి, గతంలో పార్టీ పెట్టారు, విలీనం చేసేశారు. మళ్ళీ నువ్వు పార్టీ పెట్టావు, ఎన్నికలకే పోకుండా, అసలు పార్టీ పెట్టి ఎన్నికలకు పోకుండా పొత్తు పెట్టుకున్న ఏకైక నాయకుడు ఈయనగారే ఉంటారు ఈ దేశంలో. బీజేపీ కోటేయండి, టీడీపీ కోటేయండి అని మాట్లాడిన నువ్వు కూడా విజయ్తో పోల్చుకోవడం సిగ్గుచేటు. ఎందుకంటే విజయ్ మొదటి రోజు నుంచి కూడా, పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా ఒకే మాట మీద నిలబడ్డాడు. మీకోసం నేను వస్తున్నాను, మీకు పని చేయడానికి వస్తున్నాను, మీ కష్టాలు దూరం చేస్తానని చెప్పాడు. ఆయన సక్సెస్ఫుల్ హీరోగా ఉంటూ బయటకు వచ్చి వాళ్ళ కోసం నిలబడ్డాడు. పొత్తుల కోసం ఎక్కడ ఎదురు చూడలేదు. కాబట్టి ప్రజలు ఆయన నమ్మి సీఎం చేశారు. నువ్వు పార్టీ పెట్టిన వెంటనే పొత్తులు పొత్తులు పొత్తులు, నువ్వు కంటెస్ట్ చేయకుండా పొత్తులు పెట్టుకున్నావు. ఆ తర్వాత నువ్వు కంటెస్ట్ చేస్తే ఏ విధంగా అయిందో మనం చూసాం. ఎందుకంటే నీ మీద నమ్మకం లేదు. మీ ఇంట్లో కూడా చాలా కటౌట్లు ఉన్నాయి. మరి ఎందుకు మీరు గెలవలేకపోయారు? కాబట్టి కటౌట్ ఒకటే పనికిరాదు. కటౌట్తో పాటు కంటెంట్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి.